జియాగూడలో జాతర కానుంది. ఏ జాతర అనుకుంటుర్రా? ఈ నెల 30 తారీఖు వైకుంఠ ఏకాదశి. జియాగూడ మొత్తం జాతర జాతరగా ఉంటుంది. ఆ రోజు 2 కళ్ళు సరిపోవు చూడ్డానికి మీకు. నేను ఇక్కడ పెద్దగుడి దగ్గర వచ్చినదా, మన జియాగూడ జాతర మొదలవుతుంది ఇప్పుడు. అదేరా వైకుంఠ ఏకాదశి. గుడిని మొత్తం అలంకరిస్తుండ్రు, చాలా బాగా అనిపిస్తుంది. చూద్దామని వచ్చాను, నువ్వు కూడా రా ఇక్కడ చూద్దాం ఒకసారి. లోపలికి ఎట్లుంది ఏం కథ చూసి అర్థమవుతుంది. సరే మనమైతే పెద్ద లోనకైతే వెళ్తున్నాం బ్రదర్స్. లోపల మొత్తం తయారవుతుంది, టెంపుల్ రెడీ అవుతుంది. రంగనాథ స్వామి టెంపుల్ ఇది. ఇది మేము చిన్న ఉన్నప్పుడు దీన్ని పెద్ద గుడి అనేవాళ్ళం, మరియు రాజంకూటం అని కూడా పిలిచేవాళ్ళం. రంగనాథ స్వామికి జై. మేము వచ్చేసి జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చేసాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశికి చాలా బాగా అద్భుతంగా డెకరేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు రావాలి ఇక్కడ జియాగూడకి. మీరు చూస్తే మీకు 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా డెకరేషన్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు రావచ్చు. ఇది పురాణ ఫుల్ నుంచి లోపలికి వస్తే జియాగూడ రంగనాథ స్వామి టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు. ఈసారి మన టెంపుల్ ని చాలా బాగా అలంకరించబోతున్నారు, చాలా బాగా చూపించబోతున్నారు. ఇగో గుర్రాల పల్లకిలా ఉంది. ఇగో గుర్రం పల్లకి చక్రాలు చాలా బాగున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి మరియు ఇక్కడ సీతారాముల వారు విగ్రహాలు చాలా బాగున్నాయి. ఈసారి లాస్ట్ ఇయర్ లేకుండే సీతారాముల వారు చూడండి. రాముడు లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ దేవతల విగ్రహాలు ఏం లేకుండే, ఈ గుర్రాల పల్లె కూడా లేకుండే, గుర్రాల చక్రాలు కూడా ఎంత బాగున్నాయి చూడండి ఒకసారి. గుర్రం కూడా సేమ్ మన రియల్ గుర్రం లా కనిపిస్తుంది, గురుకుట్టు వచ్చినట్టు. చాలా బాగా చేశారు ఈసారి. ముందుకెళ్ళి దేవుడిని దర్శనం తీసుకున్నాం. ఇక్కడ దర్శనం చేసిన తర్వాత ఇక్కడ పులిహోర అయితే ప్రసాదం ఇచ్చారు మాకు. ఈ గుడికి ఎలా రావాలో మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పురాణపుల్ చౌరస్తా. ఇక్కడ ఫుల్ లైటింగ్ ఉంటుందండి. వైకుంఠ ఏకాదశి మొత్తం జాతర మాదిరిగా ఉంటుంది. ఇది తులజా షాపట్టి ఇక్కడ చాలా ఫేమస్. ఇలాగే స్ట్రేట్ గా కొద్దిగా ముందుకెళ్ళాలి. ఇలాగే ఇగో ఇక్కడ వచ్చేసి ఇది సమ్మక్క సారక్క అంటే అది టెంపుల్ కాదు, వైన్స్ అది. ఇలాగే స్ట్రేట్ కి వెళ్తుంటే కుక్క చాలా బాగుందండి. 400 సంవత్సరాల క్రితం జియాడ్ స్వామి వారు గోల్కొండకి వెళ్ళకి వచ్చినప్పుడు ఈ గుడికి కూడా వచ్చారంట. ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరిపించారు. అప్పటి నుంచి ప్రాంతాన్ని జియాగూడగా మార్చారు. జియాగూడలో ఇక్కడ గోపిగడ్లు అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఇంకా లైటింగ్ కంప్లీట్ కాలే. ఇక్కడ డెకరేషన్ చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మొత్తం జాతర మాదిరిగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రాంబాయ్ అంటే కూడా చాలా ఫేమస్. వైకుంఠ ఏకాదశికి ప్రాంతం అంతా చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ ఇంకా కంప్లీట్ కాలే, అప్పటి వరకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మొత్తం జాతరగా చాలా బాగుంటుంది. ఈ రంగనాథ స్వామిని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని, అందరు రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ బ్లాగ్ లో రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం చేయిస్తాను.